జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కాక్రోచ్ల పంచాయతీ మామూలుగా లేదు. ఎటకేలకు కేంద్ర సర్కార్ అప్రోచ్ టు దిస్ కాక్రోచ్ ఒక దారి కనిపించడం మొదలైంది. ఈ దారి ఏడ రహదారి అయిపోతుందో, స్పీడ్ పెరుగుతుందో అని చెప్పి నేను బాధపడుతున్న తరుణంలో ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేసిండ్రు. ఎవరెవరైతే ఈ పంచాయతీలలో ఉన్నారో, ఈ పేపర్ లీక్లలో ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా మేము శిక్షిస్తాం అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెడతాం, మీరు నిరాశపడద్దు, ప్రభుత్వం మీ ఎన్నుకున్నది అని చెప్పి మాట్లాడారు. ఇది మాట్లాడుతున్న తరుణంలో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ రాంగ్, నాకు ఇంకా తెలియదు, నేను కన్ఫర్మ్ చేసుకోలే. బట్ ఐ స్టిల్ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కూడా పొలిటిక్స్లో మాట్లాడు నేను చూడలే, పంచాయతీలు రాజకీయాలు మాట్లాడి నేను సచిన్ టెండూల్కర్ ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం సచిన్ టెండూల్కర్ కూడా స్పందించిండు దీని మీద అనేది ఒక టాక్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఎంతోమంది నేను వీళ్ళని కూడా చూసిన, యువకులని, కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్లు ఉంటారు, ఫుడీస్ ఉంటారు, ట్రావెలర్స్ ఉంటారు. దే నెవర్ రెస్పాండెడ్ పొలిటికలీ. నేను ఫాలో అయ్యే కొంతమంది పేజీలు ఉన్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను వాళ్ళ స్టేటస్లల్లా ఈ కాక్రోచ్లకు మద్దతు తెలపడం అనేది చూసిన. ఇది శుభ పరిణామం అయితే కాదు. మళ్ళా ప్రభుత్వం దీని మీద ఆలోచిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఏ రకంగా దీన్ని పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటుంటారు. ఓ 10 మంది ఈ పర్సెప్షన్ బిల్డ్ చేసుకున్నారు అని అంటే ఆబ్వియస్గా ఈ పర్సెప్షన్ అనేది రియాలిటీ అవుతుంది. ఈ పర్సెప్షన్ని బ్రేక్ చేయాలి, లాజికల్గా బ్రేక్ చేయాలి, కాక్రోచ్లలాగా కాదు. ఇవాళ పరిపాలనలో ద బిగ్ మదపు టేనుగు అని అంటాం కదా, ముందున్నది భారతీయ జనతా పార్టీకి కూడా. సో మోదీ గారు మాట్లాడిన మాటలు, కాక్రోచ్ల అప్రోచ్, ద వే ఫార్వర్డ్, ఏ రకంగా పోతున్నది ఈ ఉద్యమం డిస్కస్ చేయడానికి మన దగ్గరికి ఆబ్వియస్గా మనకు సుపరిచితులు వంశీకృష్ణని మనము షోకి పిలుద్దాం. ఫ్రెండ్స్, అన్నా నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత బాగా తిరిగిరు మీరు కూడా. నాకు మోదీ గారిది ట్వీట్ చూడగానే నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాలే. అదే కారణం, నేను చాలా రోజుల తర్వాత వచ్చింది. మోదీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతారు అంటే, మన అడవిలో పులి దాడి చేస్తే పులికి కూడా మన వాళ్ళు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చూపిస్తారు. యాక్ట్ ఉన్నది మా దగ్గర అని. నాకు పులి యాక్ట్ చూడదు, సంపేసి వెళ్ళిపోతుంది, దాని డ్యూటీ అది చేస్తుంది. అంటే మోదీజీ లేట్ స్పందించిండనే బాధ అంటారా, లేకపోతే స్పందించలేదు అననే కోపం ఉందని అంటారా? టైమ్లీ స్పందించలేదా? ఇన్ని రకాల ప్రశ్నలు, ఇన్ని రకాల నరేటివ్లు నడుస్తున్నాయి దేశంలో. నేను చెప్పేంత కరెక్ట్ అని కాదు, నాకు అనిపించింది ఏంటంటే ఆయన చుట్టూ అసమర్థులను చేర్చుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే సమర్థులు ఉంటే ఇటువంటి ఐడియాలు ఇయ్యరు, ఇటువంటి సలహాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా చుట్టూ అసమర్థులే ఉన్నారు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎన్నో విషయాలలో పెట్టిండ్రు. ఏది మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ వాళ్ళకి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నడుస్తూనే ఉన్నాయి. ఏమైంది, ఒకళ్ళో ఇద్దరు పోయిన లోపలికి. మనకి ఓటు కేసు ఏమైందో తెలుసు, జగన్ కేసు ఏమైందో తెలుసు. ఎవడన్నా జ్యుడిషియరీకి భయపడుతున్నాడా? ఇప్పుడు ఈ పేపర్ లీక్ అది కూడా నీట్ చేయగలిగినరు అంటే వాడు అత్యంత అవినీతి పరుడు ఉంటాడు. అవినీతిలో వాడు పిహెచ్డీ చేసి అలా అన్ని లెవెల్స్ క్రాస్ అయిపోయింటాడు. అన్ని లెవెల్స్ క్రాస్ అయిపోయిన దగ్గర అడగోలు పైసలు ఉంటాయి. వాడు అభిషేక్ మను సింఘ్విలో లంగాలు ఉంటారు, సుప్రీంకోర్టు లీగల్ బ్రోకర్స్, లాయర్లుగా చలామణి అయ్యే లీగల్ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు లాయర్లు కాదు, ఇప్పుడు లా వ్యవస్థ తెలిసినోడు కాబట్టి తెలిసినాక అది లాయర్లను ఎంగేజ్ చేస్తారు అంతే కదా. లాయర్లు అంటే బేసికలీ వాళ్ళు లీగల్ బ్రోకర్స్ అంతే. వాళ్ళకి సిస్టమ్ ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, కేసు ఎట్లా పోస్ట్ చేయించుకోవాలి, ఎవరిని ఎట్లా ఎక్కడ మేనేజ్ చేయాలి అన్నీ తెలుసు. కేసు ఇక అది నడుస్తూనే ఉంటుంది, ఇక ఆ పిటిషన్ ఈ పిటిషన్ అనేది గుంజుతూనే ఉంటారు. అందుకే మీరు ఈ చట్టం అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతా అంటే అది హాస్యాస్పదం, ఎవరు నమ్మే పరిస్థితి లేదు, అనవసరం అది. అది దాంతో అయ్యేది ఏం లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏంది, అది న్యూసెన్స్ ఏంది, నాన్ సెన్స్. ప్రొటెస్ట్ చేయడం తప్పు కాదు, డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే అధికారం అందరికీ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడగడం కూడా తప్పేం కాదు, కానీ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడగడం అది నాకెందుకో సమర్థనీయం అనిపించట్లేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే మొత్తం వ్యవస్థ అంతా మంచిగా అయిపోయి రేపటి రామరాజ్యం వస్తుందా? భారతదేశంలో మనం సిగ్గుతో తలదించుకోవాలి. గురువుని దేవత రూపం, గురుదేవో భవ, దేవత రూపంలో పెట్టిన గురు విష్ణు, గురువు పేపర్ సెట్ చేసిన గురువే పేపర్ లీక్ చేస్తే ఏ మంత్రి ఏం చేస్తాడు, ఏ ప్రజలు ఏం చేస్తారు, ఎవరేం చేయగలుగుతారు? టోటల్ కంప్యూటరైజేషన్ చేసినా కూడా పేపర్ సెట్ చేసేది మళ్ళీ అదే గురువు కదా. ఇప్పుడు మనం ఇంకా దీన్ని బట్టి చూస్తే అంటే మనం ఏ పని చేసినా కూడా ఈ వ్యవస్థ కులిపోయింది, ఇది బాగుపడే అవకాశం లేదు.
అందుకే 100 రకాల పేపర్లు సెట్ చేసి దాన్ని ఒక సిస్టంలో ఫీడ్ చేసి ఏఐ సిస్టమే ర్యాండమ్గా ఎగ్జామ్ డైరెక్ట్ సిస్టంలోకి పంపిస్తే తప్ప ఇంకా మనం ఏం చేయలేము. ఏ మంత్రి ఏం చేయలేడు, ఏ కమిటీ ఏం చేయలేదు, ఏ కోర్టు ఏం చేయలేదు. అంటే ఆడ కూడా 4-5 పేపర్లు ఉన్నాయి కదా ఇవి చదువుకోరని చెప్పి అట్లా అంటే అందుకే 100 కూడా కాదు 1000 చేయాలేమో. ఇక అట్లా చేస్తే తప్ప ఏముంటాయి. అవినీతి అనే క్యాన్సర్ నుంచి ఇంకా మనం ఏం చేయలేము. అవినీతి అనేది నరనరాన జీర్ణించకపోయింది. ఇది కేవలం ఒక మంత్రినో ముఖ్యమంత్రినో, ఇప్పుడు అక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. ఇంకొకటి అన్న, మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, అన్నా హజారే కూడా నిన్న కనిపించిందని తెలిసింది కూర్చున్నాడు అని. వాస్తవమేనా? అది నేను వినలేదు. అన్నా హజారే కూర్చున్నా ఏం కాదు, మనం పోయి కూర్చున్నా ఏం కాదు, మొత్తం దేశం అంతా పోయి రోడ్ల మీద కూర్చున్నా కూడా ఏం కాదు. ఎందుకంటే అవినీతి అనే క్యాన్సరు మన నరాన జీర్ణించుకుపోయింది. చిన్న కరెక్షన్ అన్న, అవినీతి క్యాన్సర్ కాదన్న, అవినీతి అని ఒక మధురానుభూతి అని అంటారు. అది అట్లా అనుకుంటాను, ఏదో బీపీ రేజ్ అయితే మధురానుభూతి. ఇప్పుడు అవినీతి అధికారుల పిల్లలకు సంబంధాలు ఇవ్వడానికి పోటీలు పడుతున్న దేశంలో ఇంకా అవినీతి తప్పు అని అంటే ఇంకా అసలు మననే తిడతారేమో. అరే అవినీతి అనేది మా జన్మ హక్కు ఆల్రెడీ అంటారు. బతకనికే వాడికి రాదు, పిచ్చోడు వాడికి తెలియదు, సంబంధాలు ఇయ్యరు. నీతి నిజాయితీ కరెక్ట్, అది వంశన్ అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. నీతి నిజాయితీ పరుడికి పిల్లనియనికి రెడీ ఉన్నారు ఎవరల్లా. ఇట్లాంటి దేశంలో నిజాయితీ పరుని అవమానించే రోజులు వచ్చినాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థుడు అని మీరు చెప్పేదాకా మాకు తెలియదా? అందరికీ తెలుసు ఆయన చేత కదని. ఏ మినిస్ట్రీ పోతే ఆ మినిస్టర్ సర్వనాశనం. అయినా కూడా మోదీ గారు ఇటువంటి వాళ్ళని అసమర్థుల్ని చుట్టుపెట్టుకొని, ఎందుకు మీకు సుధాంశు త్రివేది లాంటి అద్భుతంగా పనిచేసే కిరణ్ రిజ్జు, మంచి మినిస్టర్ కిరణ్ రిజ్జుకి ఇవ్వండి, మోస్ట్ డైనమిక్ మినిస్టర్. అట్లాంటి వాళ్ళని పెట్టాలి తప్ప ఈయనను పెట్టి లాభం లేదు. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారు అంటే మంత్రి మొత్తం చేస్తాడు. మంత్రి ఏం చేయడు, మంత్రి ఓన్లీ సూపర్విజన్ చేస్తాడు, సంతకం పెడతాడు. పని చేసేదంతా ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళతో పని చేయించడమే మంత్రి పని. ఇప్పుడు మీరు కె రాధాకృష్ణన్ కమిటీ చేసిండ్రు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేర్పులు తేవాలని. అవి వచ్చిన దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ఇంప్లిమెంట్ చేయలేదు అంటారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ డిస్కషన్ చేసి ఉండడా? డిస్కషన్ చేసినప్పుడు ఆడ ఐఏఎస్ ఆఫీసర్లు చేరుతారు, 10-20 మంది చేరుతారు. ఐఏఎస్ ఆఫీసర్లు మిగతా నాన్ క్యాడర్ ఆఫీసర్లు చేరుతారు. ఆయన రకరకాల వీళ్ళ మీద ప్రెషర్ పెట్టి టెన్షన్ పెట్టి, సార్ మీరు ఇట్లా చేస్తే అట్లా అవుతుంది, అట్లా చేస్తే అట్లా అవుతుంది. నిర్మలా సీతారామన్ గారే అన్నారు కదా, యాక్చువల్లీ మేము ఈ బడ్జెట్ రిఫార్మ్స్ ఎప్పుడో తీసుకొద్దామని అనుకున్నాము, బట్ బికాస్ ఆఫ్ ది బ్యూరోక్రసీ ఇట్ గాట్ డిలేడ్. నిర్మలా సీతారామన్ గారు ఆన్ పార్లమెంట్ రికార్డులో సమస్యనే బ్యూరోక్రసీ. భారతదేశం ప్రగతికి అవరోధము మంత్రులు కాదు, బ్యూరోక్రసీ. వాళ్ళు పని చేయరు, పని కానియరు. మీకు ఎప్పుడైతే ముందు ఐఏఎస్ ఆఫీసర్లు కాగానే వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చి కార్లు ఇచ్చి అక్కడే నాశనం. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి వచ్చేదే మాకు ఈ రాజసం అంతా. అరే ప్రజాస్వామ్య దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సొంతంగా కారు ఇచ్చి ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చి వాళ్ళ నువ్వు పని చేయడానికి పోయిన ఇష్టపడతారు. కానీ 100 రూమ్ల ఇల్లు ఇచ్చి 20 మంది పనులని ఇచ్చి, ఎమ్మెల్యేలకు కూడా నాకు తెలిసి ఈసారి లోన్లు ఇస్తారు కార్లు కొనుక్కోమని. ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఎలక్టెడ్ ఎమ్మెల్యే 10-15 ఏళ్ళు ప్రజల్లో తిరిగి కష్టపడి నానా బాధలు పడితే 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్, నువ్వు అందులో పోయి ఉన్నది. అదే ఐఏఎస్ ఆఫీసర్కి ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ అయిపోయినాక సబ్ కలెక్టర్, అప్పుడే ఒక మంచి భవనము. ఇక ఫస్ట్ పోస్టింగ్ యాజ్ కలెక్టర్ రాగానే ఇంకా అసలు ఇంకా అందరు చెడిపోతారని కాదు, వాళ్ళు చెడిపోవడానికి రాజమార్గం ప్రభుత్వం వేస్తుంది. దీన్ని ఎవరు రిఫార్మ్ చేయట్లేదు. దేనికి ఎందుకు? చిన్న పొరాయానికి ఎందుకు? 25-26 ఏళ్ళ పొరాడు కలెక్టర్ అవుతాడు, 30 ఏళ్ళు అవుతాడు. ఎందుకు వారికి 20 రూమ్ల ఇల్లు ఎందుకు? అని పెద్ద పెద్ద కార్లు ఇచ్చి మనుషులను పెట్టి అసీమిత అధికారాలు ఇచ్చి వాడు చెడిపోకపోతే ఏమవుతారు? పిల్లాడు చెడిపోడా? అసీమిత అధికారాలు ఇస్తే వాడు అడ్మినిస్ట్రేటర్ అనే మర్చిపోతున్నారు, పోటీలు పడి అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన జిల్లా కలెక్టర్లు ఉన్నారు, ఇక 2-3 ఉన్నారు. ఫస్ట్ పోస్టింగ్ 30 ఏళ్ళు 35 ఏళ్ళు 70-80 కోట్లు సంపాదించిన ఉన్నారు. చిన్న పురాణాడే చెప్తారు ఆ జిల్లాలో 70-80 కోట్లు సంపాదించినది. ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటుందా? ఏం ఎవిడెన్స్ ఉండదు. ఇటువంటి రోడ్డు పెరిగిపోయి రేపు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో పోయి కూర్చుంటే వాడు ఆడ పోయి నీతి మంత్రి అవుతాడా? అవినీతి చేస్తాడు. ఇప్పుడు అవినీతిది ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియకుండానే జరిగింది. అది ఎట్లా సాధ్యమవుతుంది? మంత్రికి తెలియకపోవచ్చు, ఎందుకంటే డే టు డే ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది మంత్రి మానిటర్ చేయడం సాధ్యమే కాదు. మంత్రి దృష్టికి పోవాలంటే కూడా వీళ్ళు తీసుకపోతేనే పోతుంది. ఎంతనో సమర్థత ఉన్న మంత్రి అయితే, ఇప్పుడు ఒక అశ్విని వైష్ణవ్ ఆయన కింద నుంచి పనిచేసి వచ్చిండు ఐఏఎస్ ఆఫీసరు, ఆయనకు అన్ని తెలుసు వీళ్ళకి సంగతి, ఆయన వీళ్ళని ఎదుర్కోగలుగుతాడు. కిరణ్ రిజిజు
ఆయన ఎదుర్కోగలుగుతాడు. ఈయనతోనే ఏమవుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన తీసుకుపోయి ఆడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి ఇప్పుడు ప్లస్ ఇంకొకటి, సరే నువ్వు సమర్థునివే, నువ్వు వచ్చి ఎదుర్కోవాలి కెమెరా, ఇంట్లో పోయి దాక్కుంటావా? ఎందుకు ఎదుర్కొంటలేవు? రైల్వే యాక్సిడెంట్ అయింది, రైల్వే యాక్సిడెంట్ అయితే అశ్విని వైష్ణవ్ గారు ఇట్లా దాక్కుండా బోల్డ్గా వచ్చి కెమెరాని ఫేస్ చేసిండు. ఎస్, ఇది తప్పు జరిగింది, ఈయన కూడా ఫేస్ చేసి లీక్ జరగలే అని అన్నాడు. తర్వాత సిబిఐ వచ్చినాక 20 మంది లోపలేసింది. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి, సింపుల్గా రీషఫల్ చేసి తప్పించేస్తే అయిపోయేది. ఇప్పుడు వీళ్ళు వచ్చింది ప్రొటెస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ సో కాల్, వాళ్ళు వచ్చింది ఏదో దేశభక్తులు కాదు. వాళ్ళు దేశభక్తుడు ప్రొటెస్ట్ దేశ హితంలో చేస్తే మనం సమర్థించాలి. వాళ్ళ ఉద్దేశము దేశహితం కానే కాదు, అది స్పష్టంగా కనపడుతుంది. వాడొచ్చి నీతాక పతిక రామ్ కా సీతాక పతిక నామ్ లేకే నీతాక పతిక కామ్. అరే సిగ్గున్నదరా మీకు ఏమన్నా? అసలు మనుషులేనా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది? నువ్వు దీంట్లో రాముడు ఎడికెళ్ళి వచ్చింది, దీంట్లో నీతాక పతి ఎడికెళ్ళి వచ్చిండు, అంబానీ ఆ సబ్జెక్ట్ నీట్ ఎక్కడ, అంబానీ ఎక్కడ? మీకు అసలు అంబానీతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటిది? మళ్ళీ పెట్టుబడి నీటికి అంబానీకి ఏం సంబంధం? నేను ఏమంటానా, అంబానీకి అదానికి ప్రాజెక్టులు పోతున్నాయంటే మళ్ళీ మీ అయ్యని పెట్టమని అంటాను. అదే ఫారెన్ కంపెనీస్ ఇలాన్ మస్క్ 1000 కోట్ల అధిపతి కావచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ భారతదేశంలో అడక తినాలి ఎప్పటికీ. ఈ నా కొడుకులు కూడా అమెరికాలో పోయి 1000 కోట్లు సంపాదించవచ్చు. వీడు పోయి మళ్ళీ అదే కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తాడు, ఫారెన్ కంట్రీలో పోయి. ఇప్పుడు అభిషేక్ దీప్కే మళ్ళీ అమెరికా నుంచి వచ్చిండు, మరి కార్పొరేట్ కంపెనీలో పని చేయకపోతే ఆడ పోయి అడక తిన్నాడు. ఆడ ఏం చేసిండు? కార్పొరేట్ కంపెనీలో పనిచేసిండు కదా, మరి కార్పొరేట్ కంపెనీ ఎవడో పెట్టింది ఎట్లా వస్తుంది? నువ్వు సబ్జెక్ట్ మీద ఉండు, నీట్ ఏం జరిగింది దాన్ని, ఆ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నాడు? పేపర్ లీక్ అయింది, లీక్ ఎవరు చేసిండ్రు? పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు. అంటే ఇప్పుడు కొత్తగా అయిందా? అదే 15 ఏళ్ళ నుంచో అవుతుంటది. దాన్ని సమూలంగా వ్యవస్థను ఎట్లా మార్చాలి? అసలు సమస్య ఎక్కడ వచ్చింది? సమస్య ఏంటిది? ప్రజల్లో అవినీతి పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి నేను ఎట్లా దోసుకోవాలి, ఎట్లా కోట్లు ఎందుకు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉందని అంటారు అన్న దీని మీద? ఎస్పెషల్లీ ఇది అంతా కంప్లీట్గా మీరు చూస్తే, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. ఇదంతా పంచాయతీ మీకు ఫేస్బుక్లో పెద్ద కనబడది, యూట్యూబ్లో కూడా అంత పెద్ద గేమ్ కనబడది. ఇన్స్టాగ్రామ్ తెలిసి తెలియని వాళ్ళు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 99% మందికి వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలియదు. ఇప్పుడు నాకు తెలిసినంత కూడా నీకు తెలియదు. మరి నువ్వు ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసావు, నీకు గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది నీకు తెలుసా? తెలియదు. 99% మందికి తెలియదు. మీకు తెలుసా, కింది నుంచి కష్టం వచ్చిన ఎమ్మెల్యేలకు తప్ప మిగతా ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా తెలియదు. సీనియర్ మినిస్టర్లకు తెలుసు, కానీ కొత్తగా వచ్చిన మినిస్టర్స్కి వాళ్ళకే టైం పడుతుంది తెలుసుకోవడానికి వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని. ఇన్ఫ్లుయెన్సర్లకు ఏం తెలుస్తుంది ఎట్లా పనిచేస్తుందని? ఎవడు నొచ్చింది వాడు, ఎవడికి తెలిసింది వాడు తెలియక ఏది పడితే అది మాట్లాడడం. అని ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్, ఎంగేజ్మెంట్స్ ఉంటాయి కదా వంశం, వాని వ్యాపారం వాడు చేసుకుంటాడు. వాడి ఎంగేజ్మెంట్ పెరగాలి, వాని వ్యాపారం వానికి పెరగాలి. దేశహితంలో ఇన్స్టాగ్రామ్ పనిచేస్తుందా? చేయదు కదా. ఇప్పుడు ఒక తీవ్రమైన సమస్య వచ్చింది, దీన్ని ఎదుర్కోవడానికి బీజేపీ కింది నుంచి కొట్లాడి పైదాకా వచ్చిన ఒక పొలిటికల్ పార్టీకి మీకు మెకానిజమే లేదు. అంటే ఒక 4 పొరగాలు తయారై కాక్రోచ్ అని తయారైతే వాడిని ఎట్లా ట్యాకిల్ చేయాలో మీకు తెలియకపోతే ఎట్లా నడిపిస్తారు దేశాన్ని ఎట్లా నడిపిస్తారు? మీరు ఎంతనో ఎఫెక్టివ్గా అసలు డెఫినెట్ ఫారెన్ హ్యాండ్ ఉంది కనపడుతుంది. లేకపోతే ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వీళ్ళ భోజనాలు పంపిస్తారా? వాడు ఎవడో జునేద్ అని వచ్చి ఆడ భోజనాలు పెడుతున్నాడు. ఇదే ఫుడ్ ఫెస్టివల్, అదేమన్నా 8,000 ఫుడ్ ఫెస్టివల్, అదేమన్నా. అండ్ మోర్ ఓవర్ మనకు హర్షద్ కనిపించింది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటిది? వ్యవస్థల సమూలంగా మార్పు అడుగుతలేరు వాళ్ళు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే మొత్తం వ్యవస్థ అంతా సెట్ అయిపోతుందా? వ్యవస్థ మొత్తం కేవలం ఆడ ధర్మేంద్ర ప్రధాన్ కోసం నడిపిస్తారు. మినిస్ట్రీ ఎంత పెద్ద వ్యవస్థ అది, దాని లోపల ఎన్ని సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఎంతమంది సెక్రటరీలు ఉంటారు, జాయింట్ సెక్రటరీలు ఉంటారు, అండర్ సెక్రటరీలు ఉంటారు, డిప్యూటీ సెక్రటరీలు ఉంటారు, ఎంత పెద్ద వ్యవస్థ అది. అంటే దీనిలో మొత్తం వ్యవస్థలో ఎవరిది తప్పులేదు, ఒక మినిస్టర్దే తప్పు. అట్లా అంతే, వాడు చెప్తే మనం వినాలి. అసలు దీని సమస్యకి కేంద్రం ఏంటిది, దాన్ని ఏ రకంగా దాన్ని రిఫార్మ్ చేయాలి? ఇప్పుడు జర్నలిస్టిక్ ఏదైతే ప్రొజెక్షన్స్ జరుగుతున్నాయి కదన్నా జర్నలిజంలో కూడా, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్, గోధి మీడియా, ఇప్పుడు మనని కూడా గోడి మీడియా అంటారు ఆబ్వియస్గా, ఎందుకంటే వీఆర్ నాట్ సపోర్టింగ్ ది కాక్రోచెస్. ఆబ్వియస్గా ఐ హేట్ కాక్రోచెస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఐ లిటరలీ హేట్ కాక్రోచెస్. సో గోడి మీడియా అంటారు కాక్రోచ్ నాట్ యాజ్ అన్ ఆర్గానిజం బట్ దీస్ కాక్రోచెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఐ డిస్లైక్ కాక్రోచెస్ యాజ్ అన్ ఆర్గానిజం యాజ్ వెల్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై చాయిసెస్. నేను ఓసిడి కానీ
సో గోధి మీడియా అని మనం అంటారు, పెద్ద పెద్ద బత్తాయి అని అనుకోండి మన ఐ డామ్ కేర్. అయితే ఇప్పుడు నేనేమని అడుగుతున్నా, అందులో వాళ్ళు ఎంత స్పెసిఫిక్గా ట్రైన్ చేస్తున్నారు అని అంటే జర్నలిస్టిక్ మీడియాలల్లో ఎవరైతే న్యూట్రల్ ఉంటారో లేకపోతే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడతారో వీళ్ళందరినీ గోధి మీడియా అని అన్నారు. వాళ్ళు పేర్లు తీసుకుంటారు. అంజనా ఓం కశ్యప్ ఇక్కడికి ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళ ట్రైనింగ్ చూడుండ్రు మీరు. ఐ మీన్ దే హావ్ ఫీడెడ్, ఒక పెడిగ్రీ ఇచ్చి మరీ తయారు చేస్తున్నారు పోరలని. ఇది దేశ లాంగ్ హితంలా మేబీ టుడే ఇక్కడి నుంచి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఆరు 3 సంవత్సరాల తర్వాత ఆర్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎంత ఘాతకైతారన్న ఈ పోరలు. అయితే మనం పెరిగిన వాతావరణం బట్టి కూడా మన ఆలోచన విధానం ఉంటుంది. నువ్వు చెడు వాతావరణంలో పెరిగినావు వస్తే చెడు ఆలోచన విలువ చెప్తా, ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడం ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్లో నువ్వు దేశహితము మంచి నేర్పిస్తారు తప్ప చెడు ఉంటుంది, చెడుని ఎట్లా ఎదుర్కోవాలో నేర్పించారు తెలుసా. అది పెద్ద సమస్య. అది మంచి మొత్తం నేర్పిస్తున్నారు మీరు, కానీ చెడు ఉంటుంది, చెడుని ఎట్లా ఎదుర్కోవాలో నేర్పించట్లే. వేరే వాళ్ళు వచ్చేదే చెడు నుంచి, వానికి చెడ్డ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. వాడు ఇవన్నీ మొన్న 2014 నుంచి 14 వరకు 4 నుంచి 14 వరకు ఈ మినిస్ట్రీలు కూడా జర్నలిస్టులు డిసైడ్ చేశారు. వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. నీరా రాడియా టేప్స్, బర్కా దత్తు వీళ్ళు కూర్చొని ఎవరికి ఏ మినిస్ట్రీ అనేది వీళ్ళు డిసైడ్ చేశారు. అప్పుడు ఏ బీజేపీ వీళ్ళకి గోధి మీడియా అని పేరు పెట్టలే. అసలు గోధి మీడియా అది అంధభక్త్. మొన్న మధ్యప్రదేశ్ లో అది గంధీ మీడియా, అది వాట్ ఎవర్, గోధియో గంధీనో వాట్ ఎవర్. గాంధీ కాదన్న, ఐ స్టాండ్ కరెక్టెడ్, గంధీ. అదే అంటున్నా, గంధీ మీడియానో గోధి మీడియానో వాట్ ఎవర్. మొన్న ఒక న్యూస్ ఐటమ్ చూస్తున్నా, మధ్యప్రదేశ్లో చదువుకున్నామే, భాటి అని సమ్ నేమ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసరు, అంధభక్త్ అంటుంది. సో ఎంత మూర్ఖత్వం అది. బీజేపీ పార్టీలో మేబీ అంటే ఒక 0.1-0.2% ఉండొచ్చు. మీకు ఒకటే ఉదాహరణ, మోదీ గారిని పక్కకు పెట్టి అద్వానీ గారు ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిట్టినారు ఆయన బీజేపీ కార్యకర్తలు. అద్వానీ గారు అంటే ఎవరు? బీజేపీకి ఆయన పిల్లరు, ఆయననే స్తంభం, పార్టీ జీవితాంతం ఆయన పనిచేసాడు. అలాంటిది ఆయన బీజేపీ అనేది ఒక మిషన్, దేశం కోసం తయారైన పార్టీ, అది కొన్ని వ్యక్తుల కోసం తయారైంది కాదని చెప్పి ఆయనను కూడా వదిలిపెట్టలే. అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళని అంధభక్తని ఎట్లా అంటాం అంటే, ఇప్పుడు మోదీ గారు ఏం పని చేయకుండానే సపోర్ట్ చేస్తున్నావా? అరే బుద్ధి లేని వాళ్ళారా, మూర్ఖులారా, పోయే రోడ్లను పోయి చూడండి ఒకసారి ఎట్లా. 13 సంవత్సరాలు ఆయన ప్రైమ్ మినిస్టర్లో ఎందుకు కూర్చోబెట్టినావు గిరీష్, ఒక్క రీజన్ చెప్పు అని అంటే నా దగ్గర ఒకటే రీజన్ ఉన్నది. వీళ్ళందరూ రామ ప్రాణ ప్రతిష్ఠ, రామ మందిరం అని అంటారు. కాదు, నా దేశ భూభాగమైన కాశ్మీర్లో తిరంగాయాలు ఎగురుతున్నది, కాశ్మీర్లో భారత రాజ్యాంగం నడుస్తున్నది. కాశ్మీర్కి ఒకటే ప్రధానమంత్రి, ఒకటే ముఖ్యమంత్రి, వీళ్ళు ఉన్నారు. ఆర్టికల్ 370 అవన్నీ వద్దు. ఒక భారతదేశ ప్రధాని వచ్చి టాయిలెట్లు కట్టించాడు, ఎట్లా మర్చిపోతారు? నేను చూసిన రోడ్డు మీద దిగాలంటే 2014 వరకు బయటికి తలుపు జాగ్రత్త చూసుకొని లైట్ వేసి చూసుకొని దిగాల్సి వస్తుండే హైవే మీద. ఆ పరిస్థితి ఉండే. కరెక్ట్. ఎంతమంది మహిళలు కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని బాత్రూమ్ అని చెప్పి పోయారు, రాత్రులు పోయి తెల్లారులు పోయి మాట్లాడుతారు. ఇప్పుడు ఇదే ముచ్చట రవీష్ కుమార్ గారిని పిలిపించి మీరు మాట్లాడిన అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? అచ్చే సడక్ క్యూ బనాయి మోదీజీ, ఓ క్యా కరేగా జల్దీ జాకే. ఇప్పుడు ఈడికే నేను నిజామాబాద్ నేను ఈడికే వరంగల్ పోవాలా, వెనకటికి నాకు 7 గంటలు అయ్యేది. అచ్చా కాచా 4 జగ చాయ్ పీతే, చాయ్ వన్కి బిజినెస్ అవుతుండే, బిస్కెట్ వన్కి బిజినెస్ అవుతుండే, పంచర్ వన్కి బిజినెస్ అవుతుండే, గుంతలు పోయినందుకు సస్పెన్షన్స్, మెకానిక్స్ ఎక్సెట్రా అందరికీ అవుతుండే. ఇంతమంది కడుపు కొట్టిన మోదీజీ అని చెప్పి రవీష్ కుమార్ చేస్తాడు. దీనికి మేము అంధభక్తులం కదా, వీళ్ళు అంధకారంలో ఉన్న భక్తులు అందరూ భజన. చాణక్యుడు 2400 సంవత్సరాల కింద ఆయన ఇదే సబ్జెక్ట్ని చెప్పిండు. ఎప్పుడైతే సొసైటీలో కొంతమంది జమై రాజును దూషించడం మొదలు పెడతారో అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజు మంచిగా పనిచేస్తున్నాడు. కానీ రాజు మంచిగా పనిచేస్తున్నాడని చెప్పి తను చేసిన చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లని అవి మనం కప్పిపుచ్చితే రాను అదే చిన్నదప్పు పెద్దగా అవుతుంది, పెద్దగా రాజ్యమే కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడన్నా ఈ అసమర్థులు మీ చుట్టుపక్కల పక్కకు జరిపి సమర్థులను పెట్టుకొని ఇట్లాంటి కామెడీలు చేయద్దు. ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాం, ఏమైతుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు? హ్యావ్ యూ జస్ట్ రెడ్ అబౌట్ ది స్లోగన్స్ వాట్ దే ఆర్ క్యారింగ్ యెస్టర్డే? అలా స్లోగన్లు పట్టుకున్నారు ఆడపిల్లలు. ఏం పట్టుకున్నారు తెలుసా? నేను వాడే ప్యాడ్ ఈజ్ మోర్ ప్యూరిఫైడ్ దెన్ యువర్ మినిస్టర్.
దిస్ ఈస్ ద స్టేట్మెంట్ బై ఏ స్టూడెంట్, ఉమెన్ స్టూడెంట్. నేను చెప్పింది ఇప్పుడు కాదు, 2400 సంవత్సరాలు చాణక్యుడు చెప్పాడు. సొసైటీలో ఇంతో చెత్త ఉంటుంది, ఆ చెత్త అనేది అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తుంటుంది, వాళ్ళని పెద్ద సీరియస్ కానీ ఇష్యూ మాత్రం ఇది, దాన్ని మనం సీరియస్ చిన్న తప్పైనా పెద్ద కట్టతోనే కొట్టాలా. ఇది మనకి పెద్ద కట్టైనా ఎందుకు ఇక మనోళ్ళు బాగుపడే అవకాశం లేదు. మనం ఇక నిర్ధారణకు వచ్చేసేయాలి, సమాజం అనేది కుళ్ళిపోయింది, ఇది ఇప్పుడప్పుడే బాగుపడే అవకాశం లేదు. కాబట్టి దీనికి పరిష్కారం కేవలం ఎన్ఫోర్స్మెంట్ అండ్ టెక్నాలజీ, ఓన్లీ టెక్నాలజీ. ఇంకా ఏం రా ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేస్తాను? పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ ఓవర్ బర్డెన్. పొద్దున్న లేస్తే విఐపి సెక్యూరిటీ ఈ పనికిరాని బందోబస్తుల చుట్టే తిరిగి వాళ్ళు వేరే డిటెక్షన్ వింగ్, ఇండిపెండెంట్ డిటెక్షన్ వింగే లేదు. షుడ్ బి ఆటోనమస్. టెక్నాలజీ వాడాలి. మీకు టెక్నాలజీ వాడడంలో కూడా పోలీస్ ఎక్కడ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఇవే బందోబస్తులు, విఐపి సెక్యూరిటీ, వాళ్ళకి ఎక్కడ మనశాంతి ఉంది? పోలీస్కి అవసరం లేని వాళ్ళకి గన్మెన్లుగా పెడుతున్నారు, ఉన్నా లేకున్నా అది ఫ్యాషన్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఇంకొకటి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే టు దీన్ని మనం కన్క్లూడ్ చేయాలని అన్నప్పుడు, ప్రొటెస్ట్ మొదలైంది నీట్ ఎగ్జామ్తో, దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్లీస్ట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద మాట్లాడుతున్నారు పోరలు అని ఆలోచిస్తున్న తరుణంలో రక్షక బలగాల మీద దాడులు ఏమవుతున్నాయిరా అని చెప్పి చూస్తే, దగ్గర పోయి చూడంగానే జర డీప్ డైవ్ చేసి చూస్తే నారే తక్దీర్ అని చెప్పి మళ్ళీ స్లోగన్లు. అసలు స్ట్రెస్ పాయింట్ ఏంది? ఆఖరికి ఇలా మాట్లాడుతున్న స్ట్రెయిన్ పాయింట్ ఏంది? మొత్తం దేశద్రోహుల ముఠా అంతే. అది అసలు వాళ్ళు అడిగేదానికి అర్థం పడడం లేదు. ఒక్క మినిస్టర్ రిజైన్ చేయడం అడగడమే తప్పదు. జర్నలిస్టుల మీద కూడా లైంగిక దాడు, ఆడవాళ్ళు మహిళా జర్నలిస్టులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ దీని అన్నిటికీ పరిష్కారం అతిపెద్ద సమస్య భారతదేశంలో ఇప్పుడు జ్యుడిషియల్ రిఫార్మ్స్. అది చేయకుండా మీరు ఏది చేసినా దేశం ఇంతకన్నా ప్రగతి కాదు. మీరు రోడ్లు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ల్యాండ్ మార్క్ చేంజ్ అంటే చారిత్రక మార్పు రావాలంటే జ్యుడిషియరీలో మీరు టెక్నాలజీ తీసుకురండి. ఇప్పటి నుంచి పనిచేస్తే 2 సంవత్సరాల్లో పనికిరాని చెక్ బౌన్స్ కేసు 10 ఏళ్ళు నడిస్తే, మీరు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడితే వాడు కోర్టు సంపాదించిన అవినీతి పరుడు వాడేం భయపడతాడు? ఎందుకు భయపడతాడు? 100 కోట్లు తిన్నవాడికి 10 కోట్లు ఖర్చు పెడతాడు. ఏమవుతుంది వాని కోసం ఖర్చు? ఇప్పుడు వాడు దొరికితే మేము ఇరుక్కుంటామని ఇంకొక 50 మంది ఉంటారు, వాళ్ళే ఖర్చు పెడతారు వీడి కోసం. ఇప్పుడు వీడు తిన్నోడు ఒక్కడే తిన్నాడు కదా, 10 మందితో కలిసి తింటాడు. వీడు పోయి ఇంట్లో పేరెంట్స్ ఏదైనా బాధ్యత ఉంటుంది అంటారా? ఇప్పుడు ఈ జెన్జీ పోరలు గీరలు ఎక్సెట్రా పేరెంట్స్, నాకు తెలిసి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే వినే, ఒక పిల్ల చెప్తుంది కదా, నేను బ్లాక్ చేసి పెట్టినా మా అమ్మ నాన్న చెప్తే వినే పరిస్థితి లేదు అని. ఎంతమంది వచ్చిండ్రు అక్కడ? ఎంతమంది వచ్చిండ్రు? మహా అయితే 1000-1100, మిగతా అంతా కమ్యూనిస్ట్ వాళ్ళే కదా, పనిపాట లేని ఐసా బ్యాచ్ వాళ్ళే కదా. వాళ్ళు నువ్వు ఏదైనా ప్రొటెస్ట్ చేయి, మోదీ గారి మీద నువ్వు పొద్దున చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి, రాత్రి చేయి, ఎప్పుడైనా వస్తారు వాళ్ళు. అదే పని వాళ్ళకి. రోగగ్రస్తులు, రోగగ్రస్తులు, కమ్యూనిస్ట్ మైండ్ సెట్. అడవులలో కూడా పెద్ద పనులు లేవు ఇప్పుడు. ఒక్క అమిత్ షా పుణ్యమే కాదు, ఫోర్సెస్ కూడా ఉంది. అచీవ్మెంట్ కాదు అది. ప్రపంచ చరిత్రలో లెఫ్ట్ మూవ్మెంట్, ఎక్స్ట్రీమిస్ట్ లెఫ్ట్ మూవ్మెంట్ దొక్కేసింది భారతదేశం సక్సెస్ఫుల్లీ. ఎక్కడ జరగలేదు. ఈ ఫైనాన్సింగ్ మోడల్, ఈ లాజిస్టిక్ సపోర్ట్, ఇవన్నీ చూస్తే టు కన్క్లూడ్ విత్, ఇది ఎలక్షన్ వరకు చిలికి గాలివానై ఆపర్చునిటీ దొరుకుతాయి తీసుకుని అనుకుంటున్నాను. ఇది మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు, డెఫినెట్లీ ఎన్ఐఏ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇన్ లార్జర్ వ్యూ 148 కోట్ల జనాభా భారతదేశం. సంధ్యా థియేటర్ దగ్గర కూడా మనము ఒక ఇష్యూ చూసినాం. క్రౌడ్ ఒకసారి మనకు వచ్చేస్తే ఏమవుతుంది అని, స్టాంపీడ్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇట్ మే నాట్ బి ఏ కేస్ ఆఫ్ స్టాంపీడ్ ఇప్పుడు ఈ కాక్రోచెస్ అని అనేది, బట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు క్రౌడ్ మేనేజ్మెంట్. ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన టైం వచ్చిందంటారా కాదా? అసలు దీన్ని ఎందుకు అలౌ చేస్తున్నా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ప్రొటెస్ట్ అంటే ఒక అర్థం పర్థం ఉండాలి కదా, దానికి అర్థం పర్థం లేదు. నూనెలో నాగేయలేక షైన్ బాగ్ నడిపిరు, ఎన్ఆర్సీ నడిపిరు, ఇంకొకసారి నువ్వు నేను భోజనాలు పెడితే కూడా వస్తారు. ఈ మాత్రం ఏదో ఒక ఇష్యూ పట్టుకొని ఈ సరిగా పని చేస్తలేదు అని చెప్పి ప్రొటెస్ట్ పెట్టినా కూడా వస్తారు భోజనాలు పెడితే. ఈ మాత్రం అది పెద్ద భోజనాలు తీసేయండి, మీరు ఒక్కడు ఉన్నాడు, కరెక్ట్, ఒక్కడు రాడు, భోజనాలు తీసేస్తారు. 3 పూటలు పెడుతున్నారు. ఆ పని పడాలని ఆ జైన్యులు అక్కడిక్కడ పడి ఉంటారు, వస్తారు, తింటారు, పోతారు. ఏముంటుంది ఆడ? ఫుల్ టైం పాస్ వాళ్ళకి. ఆల్రెడీ అది కూడా ఎండాకాలంలో పెట్టమని వస్తారేమో. మంచిగా వాతావరణం మంచిగా ఉంది, చల్లగా. ఎండ ఉంటే ఎవడు రాకపో, వేడి ఉంటే ఎవడు రాకపో. వేడి ఉంది, అవి వాటర్ కొట్టుర్రు అంటుర్రు, పెట్టుకోండి. సిగ్గుశరం అన్నిటి పెట్టిరు. బేసికలీ ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండేషన్ ఇది.
వాడు కోడు కూడా ఉన్నాడు చిల్లర నా కొడుకు ఆడు ఎట్లా పుట్టిండో కూడా నాకు డౌటే సీరియస్గా చెప్తున్నా మీన్ సీరియస్ మీ అక్క గురించో మీ అమ్మ గురించో ఇట్లనే అంటే ఎట్లుంటుంది అన్నది నాకు అర్థం కాదు వాడు మోడీకా ఛాయ్లో మెలోనికే సమోసేలో ఇట్లాంటి స్లోగన్ చిల్లర నా మోదీగా తేరవి అని ఏంది అది ప్రధానమంత్రి అయినా ప్రపంచ స్థాయి మోదీతో వ్యతిరేకత ఉండడం నాకు ప్రాబ్లం లేదు బీజేపీతో నీకు వ్యతిరేకత ఉండడం మాకే అప్పుడప్పుడు వ్యతిరేకత ఉన్నది పెద్ద బత్తాయిలేం కదరా మాకే ఉన్నది మీరు పెట్టుకుంటా కానీ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ని పట్టుకొని దేశ ప్రధానిని పట్టుకొని మాట్లాడితే చర్చ నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ దిస్ వాస్ ఎ సమ్ అప్ ఫర్ ది కాక్రోచెస్ బై ది కాక్రోచెస్ ఇంకోటి ఏమంటారా ఏదైనా ఇది మాత్రం జేపీ నడ్డా గారు కలవడం మాత్రం నాకైతే నచ్చలేదు ఒక్క నిమిషం నాకు నచ్చింది ఎందుకు చెప్పాలా సోనం వాంగ్చుక్ మీద మీకు ఏమైనా అభిప్రాయం లేదు దేశద్రోహి కాంగ్రెస్ వాళ్ళు కూడా దేశద్రోహి అన్నారు దేశద్రోహి పక్కకు పెట్టుర్రి పెద్ద వ్యక్తిగతంగా మోటివేటెడ్ ఫ్యాక్టర్ ఏం కాదు మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏం కాదు ఇప్పుడు జేపీ నడ్డా గారు కూడా ఏం పెద్ద మోటివేషనల్ ఫ్యాక్టర్ బీజేపీకి ఆయన హయాంలా 300 నుంచి 240కి పడ్డది బీజేపీ జాకే మిల్కే అని చెప్పుకుంటారు పోయేసి వచ్చిర్రు ఇప్పుడు అమిత్ షా పోతే నేను ఎంత బాధపడుతుండే మీరు ఎంత బాధపడుతుండే కరెక్టా రాంగా కిరణ్ రిజ్జు గారు పోయినా మనం బాధపడుతుండే కరెక్టా రాంగా ఎవరు పట్టించుకోరు కాస్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అంతే సమ్ టైమ్స్ పెద్ద సీరియస్ ఎవరు తీసుకోలేదు సమ్ టైమ్స్ కిక్స్ ఇన్ ఎనర్జీ కాస్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ అది అంటారు చూడండి మా మార్కెటింగ్లో ఒకటి ఉంటుంది వంశాన సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ అండ్ దిస్ ఇస్ ఎ డెసిషన్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్